బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కష్టాలు కానీ బాధలు కానీ తీర్చుకునే మార్గాలు ఉంటాయా? కష్టం అంటే మనకి బాధ అనిపించటం, దీని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం చూసారా, సమస్య, వాటినే కదా మనం కష్టాలు అనుకుంటున్నాం గారు. కష్టం అంటే తాత్కాలికమైంది, ఎక్కువ ప్రాతిపదిక, అంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని. అవును, తాత్కాలిక కష్టాలు చేయ. ఏమింది కష్టము? చారులోకి కరివేపాకు లేదు. ఎంత కష్టం? చాలా కష్టం, చాలా పెద్దది. చారు పొడి అయిపోయింది, కష్టం. నూనె వస్తున్నాం మూగుడులో, చటుక్కుని చేయి జారి పడిపోయింది, నూనె అంతా కింద పడింది, ఇంకా నూనె ప్యాకెట్ లేదు. అది కూడా కష్టమే. మనం తీసుకోవటంలో ఉంటుంది జయ. పొద్దున్న నుంచి ఎంత ఒక్క పని అవ్వలేదు అని తిట్టుకుంటాం. సమస్య, కష్టం, బాధ, ఈ మూడింటిని కలిపేస్తాం. సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఓకే. బాధకి నివృత్తి ఉంటుంది. కష్టం అనేది శాశ్వతమైందా తాత్కాలికమైందా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కష్టాలు ఏంటి? కష్టం అంటే ఆ తల్లిదండ్రి గతించటం కష్టం, తీరదు అది ఎప్పటికీ. సంతానం గతించటం, సంపాదన లేకపోవటం లేదా ఉద్యోగం పోవటం, తీరుతుంది ఎప్పటికో, కానీ కుంటుపడిపోతుంది చూడు జీవితం, అది కష్టం అంటే. ఇప్పుడు తాత్కాలిక కష్టం, సమస్య చేయి కాలింది, ఇది తాత్కాలికమైంది కాదు, దీనికి ఒక మందు వేసుకుంటాం, 4 రోజులు రెస్ట్ ఇస్తాం, సరిపోతుంది. ఇందులో తీవ్రమైన కదా ఒకటి ఉంది, ఇది విపరీతంగా కాలిపోయి చెయ్యి ఎందుకు పనికి రాకుండా మిస్ప్లేస్ అయిపోయి అన్ని బోన్స్ అన్ని కరిగిపోయి అలా అయిపోతుంది అనుకో, అది కష్టం. సమాధానం లేనిది. మనం ఏమనుకుంటామంటే జీవితం, మానవ జీవితం చిన్న వాటిని కూడా వాటిని పెద్ద వాటిగా భూతద్దంలో చూస్తాం, సెల్ఫ్ పిటీకి లోన్ అవుతాం. ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయి అనుకుంటాం, ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి అనుకుంటాం. తెల్లవారేసరికి కష్టం, మోడ్ ఆఫ్ కష్టం మారిపోతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు కొత్తదే, చేంజ్ అయిపోతుంది. నిన్నున్న ఇబ్బంది ఇవాళ ఉండకపోవచ్చు, జీవితానికి సంబంధించిన కూడా నిన్న ఉద్యోగం లేదు ఇవాళ రావచ్చు, నిన్న ఒంట్లో బాగుండలేదు ఇవాళ బాగుండొచ్చు, కానీ నిన్న పోయిన నాన్న ఇవాళ రాడు. ఆ నాన్న లేని కష్టాన్ని బతుకంతా మోయాలి మనం, వాటికి సమాధానం లేదు. దుఃఖం, బాధ లోపల కలిగిస్తూ ఉంటుంది, క్లేశం మనసులో ఉంటుంది. అది ఈ సాధారణ కష్టాలు ఉన్నాయి చూసావా, వీటన్నిటికీ సమాధానాలు ఉంటాయి. ఇందులో సంతానం లేకపోవటం, మనం ఏదో పూజో పునస్కారమో చేసుకుని సంతానాన్ని కలిగించుకోవచ్చు. ఐవీఎఫ్లు, ఐఓఎఫ్లు, నువ్వే బోల్డ్ అని మెథడ్స్ చూపిస్తున్నావు, అదేదో చెయ్యొచ్చు. లేదా ఒక చంటి బిడ్డకి పెంచుకొని దానికి జీవితాన్ని ఇచ్చి అది మన జీవితాల్లో కూడా వెలుగు నింపుకోవచ్చు. బాగుంది కదా, సమాధానం దొరికేస్తుంది. వివాహం కాలేదు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది. ఎవరికో ఆ వివాహం కాకుండా ఆగిపోయింది, దానికోసం ఆ గుళ్ళోకి వెళ్ళండి, ఈ ఊరు వెళ్ళండి, ఇక్కడ ఈ కుజదోషానికి పెళ్లి చేసుకోండి, ఇలా చేసుకోండి, అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేయండి చెప్తాం, ఏవో రెమెడీస్. కొంతమందికి సక్సెస్ అవుతాయి, కొంతమందికి అవ్వదు. ఇక ఆ కష్టం తీరేది కాదు. వాటన్నిటి మన జాతకాలని కావచ్చు, మన కర్మానుభవం కావచ్చు, మనదే ఏదైనా ఐడియాలజీ అయ్యి ఉండొచ్చు, రకరకాలు. ఇవి కాకుండా ఉద్యోగం లేకపోవటము, సంపాదన లేకపోవటము, వ్యాపారం పాడైపోవటము, పిల్లలు మాట వినకపోవటము, ఇవన్నీ కష్టాలే కదా. అవును. వీటన్నిటికీ ఎక్కడో చోట ఒక సొలేస్ దొరుకుతూ ఉంటుంది, ఒక ఓదార్పు దొరుకుతుంది, ఒక సమాధానం కూడా దొరుకుతుంది. అన్వేషించాలి అంతే. మొట్టమొదట ఆ అన్వేషణ లోపల చేయాలి. ఇది అసలు పెద్ద కష్టమా? ఇది పెద్ద కష్టం కాదు. లేకపోతే పోనీ, వస్తువు లేదు బాధపడుతున్నావు, పోనీ రేపు వస్తుంది, రాకపోతే పోతుంది, వాడెవడికో అది కూడా లేదు, మనకి ఇంత మాత్రమైనా ఉంది అని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవటంతో సగం కష్టాలు తగ్గిపోతాయి. ఒంటరిగా ఉంటారు కొంతమంది, అమ్మా నాన్న చనిపోతారు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావు, లేదా మగపిల్లలే పెళ్ళిళ్ళు లేకుండా ఉండిపోతారు. మామూలుగా ఏదో ఉద్యోగం సద్యోగం చేసుకుని జీవితం వెళ్ళదీస్తారు, మధ్యలో నాకెవరు లేరు అనే ఫీలింగ్స్ మనని బాధిస్తూ ఉంటాయి. దీనికి సమాధానం లేదు కదా. మరి ఏం చేస్తాం? వెళ్ళిపోయిన అమ్మా నాన్నని తెచ్చుకోలేకపోతాము. మనం ఏం చేయొచ్చు? తాత్కాలికంగా ఇతరులతోటి స్నేహం చేసుకోవచ్చు, ప్రపంచంతో సత్సంబంధాలు పెంచుకోవచ్చు. వాళ్ళెవరో ఏదో చేయలేదన్న మాట వదిలేయండి, ఇది బాగుంటుంది ఇక్కడ హాయిగా.
వాళ్ళు వెళ్ళిపోయిన మాట నువ్వు ఎన్నిసార్లు అన్నా ఆ కష్టం తీరదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఇది బయటపడే మార్గం అంటారా? బయటపడే మార్గం ఇదే. మనం ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకో. తీరని కష్టాన్ని గురించి ఆలోచించద్దు. తీరగలిగే కష్టాలు ఆటోమేటిక్గా డేస్ వైజ్గా తీరిపోతాయి. కొన్నిటికి నువ్వే ప్రయత్నిస్తావు, కొన్నిటికి ఎక్కడి నుంచైనా సహాయం లభిస్తుంది, కొన్ని చోట్ల దైవ సహాయం లభించవచ్చు, కొన్ని కాలక్రమానుగతంగా తీరిపోవచ్చు. చతికిల పడిపోకూడదు, చతికిల పడకూడదు. నా వల్ల కాదు, నాకు ఎంత కష్టం వచ్చిందని దుఃఖిస్తూ ఎంతసేపు వెళ్ళబోసుకుంటుంటే నువ్వు ఎప్పటికీ దానికి సొల్యూషన్ వెతకవు. అదే వచ్చి నీ పక్కన నిలబడిన చూడవు, నీకు చెప్పుకోవడంలోనే ఉంటుంది స్వాత్మ ఆనందం. ఇంకా అంతకంటే రెండోది లేదు. నా కష్టాలు ఎవరైనా వినాలి ఎంతసేపు, అంతే. షేర్ చేయాలి, షేర్ చేయటం మీదే ఉంటారు కొంతమంది. వాటికి సొల్యూషన్స్ వెతుకోరు. సింపుల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. అవును, ఆ వైపు ఆలోచించలేకపోతారు. ఇప్పుడు తీరలేని కష్టాలు ప్రతి వాళ్ళకి పెడతారు జయ, ప్రతి వాళ్ళకి పెడతారు. నేను ఎప్పుడు చెప్తాను నీకు, తెల్లవారి పొద్దున్న 9 గంటలకల్లా నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మని తీసుకొస్తాను నాతో పాటు అనుకుని నేను బయలుదేరి దిల్సుఖ్ నగర్ దాటేసరికల్లా మా అమ్మ వెళ్ళిపోయింది. ఎప్పటికీ ఈ నొప్పి తీరదు. అవునండి, ఎప్పటికీ. ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు అనుకుంటాను, నేనేమనుకుంటాను అంటే భగవంతుడా ఎవ్వరికి అక్కలు చెల్లెళ్ళు లేని జీవితాలు ఎన్నో. నాకు పైన 7 తల్లులు, మా అన్నయ్యతో పాటు 8 మంది తల్లులు ఉన్నారు నా నెత్తి మీద. మా అమ్మ వెళ్ళిపోయి వీళ్ళందరినీ నా కోసం ఉంచింది అనుకుంటా. ఇప్పుడు నువ్వు కాబట్టి ఇట్లా అనుకుంటావు, నాకెవ్వరూ లేరు నేనేమనుకోవాలి అంటావు. ఇప్పుడు దానికి సమాధానం నేను ఈ మాట అనుకుంటాను, దానికి ఏం సమాధానం చెప్తాం? అమ్మ వెళ్ళిపోయింది, పిల్ల ఒక్కతే ఉండిపోయింది, ఎట్లా? మిగతా వాళ్ళతో సమాజంతో కలవటమే రమ్మగారు, అంతే. దీనికి సొల్యూషన్ ఏం లేదు, దానికి సొల్యూషన్ లేదు. దీనికి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ప్రపంచంతో, భగవంతుడే దిక్కు. మనం వచ్చేటప్పుడు దీని ప్రతిదానికి మనం ఒక ఆన్సర్ చెప్పుకోవాలి. మనం వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం, ఒంటరిగా ఉన్నాం. ఈ ఒంటరి జీవితాన్ని మనం ఏదైనా సన్మార్గంలో ప్రయాణం చేద్దాం, సత్సంగంలోకి వెళ్దాం, 4 స్నేహితులను చేసుకుందాం. రోజు నీ కష్టం ఏకరువు పెట్టుకోవద్దు. ఒంటరిగా ఉండేవాళ్ళు బతకలేరా అని మనల్ని మనం సమాధానపరచుకోవాలి. ఇవే జీవితానికి సమాధానాలు. ప్రతిసారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందనుకో, అమ్మో నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందో, ఎంత పెద్ద ముళ్ళో లోపల దిగింది, ఇది చూడు ఇది పల్లేరు ముళ్ళ, ఇంకో ముళ్ళ, ఇందులో విషం ఉందా, అది నీ టీటీ చేయించుకోవాలి, అది ఇంకా చేయించుకోవాలి. నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఏడుపు, దుఃఖం 100 మందికి చెప్తావు, 50 మందికి ఫోన్ చేసి చెప్తావు. ఒక ఆన్సర్ చెప్తా దానికి నేను, దేవుడు ఎంత మంచివాడు. కాల్లో గుచ్చుకుంది సరిపోయింది, కంట్లో గుచ్చుకుంటే కరెక్ట్ కదా. సాధారణ కష్టాలన్నిటికీ ఇట్లా మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇవి అందరికీ వస్తాయి. ప్రెగ్నెన్సీలు, అందులో బాధలు. 80% ప్రెగ్నెన్సీలు ఒకే రకంగా ఉంటాయి, ఒక 20 స్పెషల్స్. మన కర్మానుభవం అంతే. ఈ కాస్త ఈ 4 రోజులు ఓపిక పడితే మెల్లిగా పిల్ల బయటపడుతుంది, చనిపిల్లని పెంచుకుంటూ మర్చిపోతాం. తాత్కాలిక కష్టం. నాకే ఎందుకు వచ్చింది, నాకే ఇలా ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు డయాబెటీస్ వచ్చిందంటే ఏమనుకుంటాం? నీకు చంటి బిడ్డ కంటే చింత ఎక్కువైపోయింది. పిల్లేం బాగా పెరుగుతుంది, నీ చింత పెరుగుతుందిగా అనవసరంగా. అవును. నేను నా ప్రెగ్నెన్సీ ఎంత కష్టపడ్డానని 100 సార్లు చెప్పుకుంటాం. ఎందుకు? ఉపయోగం ఏముంటుంది? ప్రయోజనం లేదు కదా. ఈ కష్టాల కడలిలోంచి బయటపడడానికి ప్రధాన మార్గం చెప్పకపోవటమే. ఇది లోక సహజమని గ్రహించాలి. గ్రహించామా మనం హాయిగా ఉంటాం. కష్టాలు తీరే మార్గం ఇక్కడ ఉంది లోపల, అంతకంటే రెండోది లేదు. అయితే ఇవి కాకుండా, ఈ సాధారణమైన విషయాలు కాకుండా ఇంకా కొన్ని మనం డిఫీట్ చేయలేనివి, ఎంత ప్రయత్నించినా పోగొట్టుకోలేని ఇబ్బందులు చాలా ఉంటాయి. మీరు మాట్లాడుతుంటేనే నాకు అదే అనిపించింది రమ్మగారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం. అవును. దాని నుంచి ఎలా బయటపడాలి, బయటపడిపోవాలి. బయటపడటం అంటే కష్టం నుంచి బయటపడలేకపోయినా రమ్మగారు ఏమనిపిస్తుంది అంటే, మనసుకు కొంచెం ప్రశాంతత ఉంటే చాలు, ఆటోమేటిక్గా కష్టాన్ని గట్టెక్కేస్తామన్న ఫీల్ వస్తుంది కదా. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న కష్టాలను తీసుకొని మీకు తోచిన సమాధానం, మీకు తోచిన రెమెడీ, సలహా అందించండి రమ్మగారు. నెక్స్ట్ వీడియోస్ అలా చేద్దాం. కొన్ని కష్టాలు, ఉదాహరణకి పెళ్ళిళ్ళు కాకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, ఒక చోట సెటిల్డ్గా ఉండలేకపోవటం, సంసార కష్టాలు, ఇట్లా రకరకాల బాధలు అట్లా చేయాలనిపిస్తుంది నాకైతే. చేసి చూద్దాం. అంటే ఇప్పుడు కష్టానికి జయ ఎప్పుడు కూడా కొంతమంది చెప్పుకుంటే తగ్గుతుంది. అవును, ఏం మార్పు రాదు. మనకే ఒక తేలిక. ఎంతమంది చెప్పుకున్నా తేలికనే ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటాం. ప్రయత్నం చేస్తారు కొంతమంది.
దైవ సహాయం లభిస్తే బాగుండు అనిపిస్తుందండి. దానికోసం ఎలాంటి మార్గాల్ని అనుసరించవచ్చు? లోక సహజంగా పురాతన కాలం నుంచి ఇందులో తాంత్రిక విధానాలు, తంత్రం అదేదో ఏమిటో కాదు, మనం చేయగలిగేవి, మనం ఒక ధార్మిక విధానాలు ట్రై చేద్దాం, కొన్ని చెప్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.